విరాట్ టూన్స్ జంక్షన్. ఒకానొక అడవిలో ఉన్న నదిలో 2 తాబేలు ఉండేవి. అవి 2 మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసిమెలిసి నదిలో విహరించేవి. చూడు మిత్రమా, దూరంగా కనిపిస్తున్న గట్టు దగ్గరకు ముందుగా ఎవరు వెళ్తారో చూద్దామా అన్నది మొదటి తాబేలు. సరే నేను సిద్ధమే అన్నది రెండవ తాబేలు. 2 పోటీపడి గట్టు వరకు పరుగు తీశాయి. మొదటి తాబేలు రెండవ తాబేలును ఓడించింది. తరువాత చూడు మిత్రమా, మనం ఎప్పుడూ ఈ నీళ్లలోనే ఉంటున్నాము కదా. సరదాగా కాసేపు అలా గట్టుమీద తిరిగొద్దామా? ఆలస్యం దేనికి, పదా వెళ్దాం. రెండు తాబేలు ఒడ్డుకు చేరి గట్టుమీద నెమ్మదిగా తిరగసాగాయి. అప్పుడే అక్కడకు నక్క ఒకటి వచ్చింది. నక్కని చూసిన 2 తాబేలు నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి. ఇంతలో ఆ నక్క వీటిని చూసింది. అది వేగంగా వచ్చి తాబేలు ఎటు పారిపోకుండా వాట్పై తన 2 కాళ్లను ఉంచింది. తాబేలు ఏమీ చేయలేక అలా ఉండిపోయాయి. నక్క తమని పరీక్షిస్తున్నంతసేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగాయి. ఇంతలో మొదటి తాబేలుకు ఉపాయం తట్టింది. అది ఇలా అన్నది. అయ్యో నక్క బావా, నువ్వు ఎంత ప్రయత్నించినా మా శరీరంలో చిన్న ముక్క కూడా నీవు తినలేవు. ఎందుకని అని అడిగింది నక్క అయోమయంగా. మేము గట్టుమీదకు రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాం. కేవలం నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాం. కావాలంటే ఒకసారి గట్టిగా కొట్టి చూసుకో. నక్క తన కాలితో 1-2 సార్లు కొట్టి చూసింది. అవునవును, నీవు చెప్పింది నిజమే, చాలా గట్టిగా ఉంది. కొరికితే రాలుతాయి. కాని నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. మిమ్మల్ని తినాలంటే ఎలా? ఏమీ లేదు నక్క బావా, కాసేపు మమ్మల్ని నీటిలో నానబెట్టావు అనుకో, అప్పుడు నీవు హాయిగా తినవచ్చు. అయితే నక్క కూడా చాలా తెలివైనది కనుక వాటిని నీటిలో ఉంచిన అవి పారిపోకుండా తన కాలితో నొక్కి పట్టి ఉంచింది. మళ్ళీ తెలివిగా తాబేలు ఇలా అన్నది. నక్క బావా, నేను నాన్ననైతే నాన్ననుగాని నువ్వు కాలు పెట్టిన చోట తడవకపోవడం పూర్తిగా నాన్నలేదు. మొత్తం నాన్నకుంటే ఎలా మెత్తబడతామో చెప్పు. ఆ మాటలు నమ్మిన నక్క తన ఆకలి తీరడానికి వేరే మార్గము లేక కాలు తీసేసింది. అంతే, ఒక్కసారిగా 2 తాబేలు నీటి అడుగుకు పరుగు తీశాయి. నక్క బారి నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆపద సమయంలో తెలివిగా ఆలోచించడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం.